మాకు ఎవరో ఒకరు పెద్దలు మాతో మాట్లాడే వరకు మేము ఇక్కడే నిరాహార దీక్ష అయితే కూర్చుంటాము. మాకేదో ఒక సమాచారం వచ్చే వరకు అన్న పవన్ కళ్యాణ్ అన్న దయచేసి మీకు ఈ వీడియో మీకు అందేది ఉంటే మాతో ఒకసారి మాట్లాడండి. మా సమస్యకు పరిష్కారం దొరికే వరకు ఇక్కడ నుంచి అయితే మేమైతే లేయము. పిల్లలు పెద్దలు మాకు ఈ రోడ్డు తప్ప మాకు ఇల్లు అయితే లేదు ప్రస్తుతానికి. ఈ రోడ్డు మీదే కూర్చుంటాము. మాకు మీరైతే కొంచెం మా మీద దయ చూపి మా ఇంటిని మాకు అప్పగించేంత వరకు నిరాహార దీక్ష అయితే ఇక్కడే చేస్తూ ఉంటాము. దుర్మార్గులైతే ఎమ్మెల్యే బంధువులని చెప్పుకొని మా ఇల్లంతా రాత్రి ఈ విధంగా అయితే చేసేశారు. దయచేసి అది కనుక్కొని ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో కనుక్కొని మేమైతే దళితులు అన్నా మేము ఎస్సీ వాళ్ళము రేట్లంతా కలిపి ఈ విధంగా అయితే చేసినారు. పలుకుబడి ఉందని ఇది 100 సంవత్సరాల నుంచి మేమైతే ఈ ఇంట్లోనే ఉంటామన్నా. మా పెద్దలు తరతరాల నుంచి ఇక్కడే ఉన్నాం. రాత్రి 100 మంది వచ్చి మా ఇల్లును అయితే ఇట్లా ధ్వంసం చేసేసి ఇట్లా మా మెల్ల మంగళసూత్రాలు కూడా లాక్కపోయిన పరిస్థితి అయితే మాకుంది. మాకు ఇంకా ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి ఇంకా మమ్మల్ని ఏం చేస్తారో నాకైతే తెలీదు. మాకు ఏం జరిగినా కూడా అంతా వాళ్ళదే బాధ్యత. దయించి వాళ్ళకి సంబంధం లేదు అయినా ఆస్తి కాబట్టి మా మీద దయించి ఒకసారి ఈ వారం అడ్డనైతే మీ మాట కొరకు మేము వెయిట్ చేస్తూ ఉంటామన్నా. ఒక్కసారి మాతో మాట్లాడండి ప్లీజ్ అన్న. పవన్ కళ్యాణ్ సార్ ఒక్కసారి మాతో మాట్లాడండి. మీ మీద తప్ప మాకు ఎవరి మీద అయితే నమ్మకం అనిపించడం లేదు. దీని వెనుక ఎమ్మెల్యే బంధువులు అయితే ఉన్నారు. వీరందరికీ మేమైతే స్వాతినాథ్ రెడ్డి, శాంతిసుందర్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి వీళ్ళంతా ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు. మేమైతే దళితులం కాబట్టి మేమేం చేయలేక పెద్ద వాళ్ళతో పెట్టిపోయేసి మాకు చేత కాక రాత్రి ముసలోళ్ళు ఉన్నాం, పిల్లలు ఉన్నాం, పెద్దవాళ్ళు ఉన్నాం, అందరం ఉన్నామన్నా. ఎమ్మెల్యే బంధువులు ఎందుకు మా కొట్టింది? ఎమ్మెల్యే బంధువులు అయితే ఎందుకు కొట్టినారు అంటే వాళ్ళకు సంబంధం వాళ్ళకి సంబంధం లేదు అసలు. మేము కొన్నామని చెప్పి తప్పు డాక్యుమెంట్ తో వచ్చినారు. విలువైన స్థలం ఇది 12 సెంట్ల స్థలము. సెంట్ 50 లక్షలు పోతుంది. ఇక్కడ దౌర్జన్యంగా వచ్చి లీగల్ గా ప్రొసీడ్ గా లేకుండా దౌర్జన్యంగా వచ్చినారు. ఎవరి దగ్గర కొన్నారు? తిరుపతి వాళ్ళ దగ్గర కొన్నామన్నారు. మేము ఇక్కడ 5 తరాల నుంచి ఉండే ప్లేస్ మాది. ఏదన్నా మెసేజ్ వచ్చే వరకు కూడా ఇక్కడే ఉంటామన్నా. మీ మాట కొరకు మేము ఎదురు చూస్తూ ఉంటాం. పవన్ కళ్యాణ్ అన్న దయించి మీ మీద తప్ప మాకు ఎవరి మీద నమ్మకం అయితే లేదు.